హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. నేను మీ యాంకర్ కిరణ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసి కోటిలోని ఎస్బీఐ వెనకాల ఉన్నటువంటి హనుమాన్ టేక్డి దగ్గర ఉన్నటువంటి ప్రగతి టిఫిన్ సెంటర్కి వచ్చేసాం. ఇక్కడ ఇడ్లీ 30 years నుండి చాలా ఫేమస్ అంట. సాసర్లో వేసి ఇస్తారంట. సో మటన్ బిర్యానీ కోసమో చికెన్ బిర్యానీ కోసం ఎగబడి రెస్టారెంట్లకు వెళ్ళి తినడం చూసాం. కానీ ఇక్కడ సాంబారు ఇడ్లీ కోసం మాత్రం ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసేసి ఆ టిఫిన్ కోసమే, ఆ సాంబార్ కోసమే ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారంట. మరి ఇక్కడ ఎంత ఫేమసో ఏంటో మరి మనం కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న ఒక 3 వెరైటీస్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. ఈ 3 వెరైటీస్ అంటే నాకు చాలా ఫేవరెట్ కాబట్టి సో ఈ 3 ఆర్డర్ చేశాను. సో జనరల్గా ఎక్కడైనా సరే ఇడ్లీ అనేది కామన్, కాకపోతే ఇక్కడ ఇడ్లీ ఎందుకు చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళు సాసర్లో చేస్తున్నారనమాట. సో చూసుకోవచ్చు మనము. సో బయట చట్నీస్కి ఇక్కడ ఉన్నటువంటి సాంబార్ చట్నీస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ ఈ సాంబార్ ఆయన ఇంకా ఈ చట్నీస్ కోసం ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తుంటారంట. ఆయన ఇంకా ఇది వచ్చేసి నార్మల్ సాంబార్ ఇడ్లీ, అలాగే ఇది వచ్చేసి గంగా జమున ఇడ్లీ అంటే ఒక 2 ఇడ్లీలు ఆయన ఇంకా ఉప్మా 2 కాంబినేషన్తో, సో సాంబారు ఇంకా చట్నీ కాంబినేషన్తో మిక్స్ చేసి మరి దీంట్లో సాసర్లో వేసిస్తారనమాట. దాన్నే గంగా జమున ఇడ్లీ అంటారు. సో ఇక్కడ టిఫిన్స్ మాత్రం చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఇలాంటి వెరైటీ టిఫిన్స్ని మీరు కూడా టేస్ట్ చేయాలంటే కోటిలోని ఎస్బీఐ కాలనీ వెనకాల ఉన్నటువంటి ప్రగతి టిఫిన్ సెంటర్ని డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. మరి ఇక్కడ ఉన్నటువంటి టిఫిన్స్ని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేసా డెఫినెట్గా. సో ఫస్ట్ ఇది వెరైటీ ఐటెం కాబట్టి గంగా జమున టిఫిన్ని నేను టేస్ట్ చేయబోతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఉప్మా అండ్ ఇంకా ఇడ్లీ 2 కాంబినేషన్లో, అలాగే సాంబార్ ఇడ్లీ, దానిపైన కొంచెం నెయ్యి, అలాగే కొంచెం పుట్నాల పౌడర్, ఇదంతా కూడా వేసిస్తారనమాట. ఇది చాలా ఫేమస్ అంట ఈ టిఫిన్ సెంటర్లో. వావ్, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చాలామంది అంటుంటే నేను ఏంటో అనుకున్నా, సాంబార్ జస్ట్ ఈ చట్నీ మాత్రం అద్దరిపోయింది టేస్ట్. అలాగే సో దీంట్లో ఉన్నటువంటి ఉప్మా కాంబినేషన్తో ఈ చట్నీ ఈ సాంబార్ అద్దరిపోయింది. గంగా జమున ఇడ్లీ అని అసలు ఎందుకన్నారో తెలియదు, కానీ టేస్ట్ మాత్రం నాకు నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్, గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎలాంటి పేపర్ ప్లేట్స్ కావచ్చు, ఇస్తరాకులు కావచ్చు, ఏది కూడా వాడట్లేదు. ఓన్లీ సాసర్ మాత్రమే. ఈ సాసర్లో మాత్రమే ఇడ్లీ సాంబార్ వేసిస్తున్నారు. గంగా జమున ఇడ్లీ కావచ్చు, ఏదైనా సరే ఇడ్లీ మాత్రం ఈ సాసర్లోనే వేసిస్తారంట. సో ఇది కూడా టేస్ట్ చూద్దాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇడ్లీ సాంబార్ అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చేసి చెప్పేస్తా. వావ్, చట్నీ మాత్రం అదిరిపోయింది టేస్ట్. ఎందుకంటే ఇడ్లీ ఎంత బాగున్నా సరే మనకు చట్నీ కావచ్చు, సాంబార్ కావచ్చు, టేస్ట్ సూపర్గా ఉంటేనే ఆ టిఫిన్ అనేది కుదురుతుంది అనమాట. సో ఈ ఇడ్లీతో కాంబినేషన్లో ఉన్నటువంటి చట్నీ మాత్రం నిజంగా టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్.
ఫైనల్గా వడ ఆయన ఇంకా బోండా టేస్ట్ చేయబోతున్నా. వడ అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట, బోండా కూడా ఇష్టమే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ప్లేటు. కింద అరిటాకు, అలాగే పైన కలర్ఫుల్గా బోండా, ఇడ్లీ, బోండా అండ్ ఇంకా వడ. అలాగే సో ఇక్కడ 3 చట్నీలు అయితే మనకు వేసి ఇచ్చారు. వావ్, నిజంగా అమేజింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి చట్నీ అసలు దేంతో టేస్ట్ చేస్తారో, అసలు దేంతో చేస్తారో తెలియదు, కానీ దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో తెలియదు, కానీ టిఫిన్ కాంబినేషన్తో ఇక్కడ ఉన్నటువంటి చట్నీ, సాంబార్, అలాగే సో ఇంకా దానిపైన ఉన్నటువంటి ఉప్మా పైన ఉన్నటువంటి సాంబార్ కావచ్చు, ఇవన్నీ కూడా అదిరిపోయింది నిజంగా. సో సాంబార్తోనే చట్నీతోనే నిజంగా ఈ టిఫిన్ ఇంకా మరింత టేస్ట్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. సో చూసారు కదా, మరి ఇలాంటి డిఫరెంట్ టిఫిన్ని మీరు కూడా టేస్ట్ చేయాలంటే సో డెఫినెట్గా ప్రగతి టిఫిన్ సెంటర్ని విజిట్ చేయండి. సో మరిన్ని రెసిపీస్తో, మరిన్ని వంటకాలతో, మరిన్ని టేస్ట్లతో మీ ముందుకు సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో ప్రగతి టిఫిన్ సెంటర్ అనేది చాలా ఫేమస్ అని నేను విన్నాను కోటిలో. అసలు మన దగ్గర ప్రగతి టిఫిన్ సెంటర్ అంటే అసలు మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంటాయి, అసలు మన దగ్గర ఏంటి? పబ్లిక్ డిమాండ్ ఏంటి? ప్రగతి టిఫిన్ సెంటర్ ప్రగతి పెట్టాలని మంచిగా. ఓకే.
సో మన దగ్గర అసలు ఏంటి వెరైటీ ఇడ్లీ ఉప్మా గంగా జమున కస్టమర్ డిమాండ్ అంటే గంగా జమున పెడుతుంది వెరైటీ గంగా జమున ఇంకా పన్నీర్ ఉత్తప్ప అండ్ పన్నీర్ బటర్ మసాలా ఇది ఫేమస్ ఓకే బటర్ మసాలా ఇది ఆల్ చూసారండి బటర్ వస్తుంది ఇది ఫేమస్ సో గంగా జమున ఆయిల్ యూజ్ చేయొద్దు ఓన్లీ బటరింగ్ చేయొచ్చు ఓకే అమూల్ బటర్ పర్టికులర్ అమూల్ బటర్ చేస్తారు ఓకే సో ఇక్కడ ఆయిల్ యూజ్ చేయాలంటే ఓన్లీ బటర్ మాత్రం యూజ్ చేస్తారంట ఎందుకంటే ఆయిల్ తింటే కొంచెం హెల్త్ పాడవుతుంది కాబట్టి ఆయిల్ ఫుడ్ అయితే ఉంటుంది ఓకే ఆయిల్ ఫుడ్ బడా అండ్ మస్తు గంగా జమున అనేది నేను కొత్తగా గంగా జమున అనేది ఇడ్లీ ఉప్మా సగం పెట్టి సగం ఉప్మా అనేది గంగా జమున అసలు అది ఎవరిది ఐడియా ఇది కస్టమర్ డిమాండ్ కస్టమర్ పెడుతుంది ఓకే సో గంగా జమున అనేది కస్టమర్ డిమాండ్ పైన అది తయారు చేయడం జరిగిందంట కుమరేర్ కనకేశ్వరి పెడతాను గంగా జమున ఇది ఉన్నారు ఎండి ఉన్నారు ఓకే కుమరేర్ సైడ్ కనకేశ్వరి ఓకే ఈ ప్రగతి టిఫిన్ సెంటర్ అసలు ఎప్పుడు ఓపెన్ చేశారు ఎప్పటి నుంచి స్టార్ట్ 1983 ఓపెన్ చేస్తారు 1983 అంటే ఆల్మోస్ట్ 30 years అయిపోయింది ఓ 40 years ఇది ఓకే సో మరి అసలు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉండే అసలు కస్టమర్స్ ఏ విధంగా వస్తుండే సో ఇప్పుడు ఇడ్లీ ఉప్మా చిన్న బడా చిన్న వయసు బాజీ పెడతాం ఇప్పుడు పెద్ద చేశారు ఓకే సో అప్పుడు కస్టమర్స్ ఇంత రెస్పాన్స్ ఉండే ఇంతగానం లేకుండే స్టార్టింగ్లో కూడా ఉండే ఓకే సో పెడితేనే క్లిక్ అయిపోయింది ఇప్పుడు 40 years దగ్గర 40 సంవత్సరాలు రన్ అవుతుందట సో డెఫినెట్గా మీరు ప్రగతి టిఫిన్ సెంటర్ విజిట్ చేసేయండి అండ్ ఈ ప్రగతి టిఫిన్ సెంటర్లో అసలు మీరు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు ఈ టిఫిన్స్ అంటే సో కస్టమర్ అట్రాక్టివ్ కనుక కుమరేస్తారండి రెండు ఇది ఇక్కడే ఉంటాయి పొద్దున సాయంత్రం పడతాను ఇక్కడ మొత్తం ఒకటి క్వాలిటీ ఓకే ఒకటి క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ అండ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రగతి టిఫిన్ సెంటర్లో ఉన్నటువంటి క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారో సో ఓన్లీ అమూల్ బటర్ ఇలాంటి అదే ససరి ఇడ్లీ అదే లిక్విడ్ చట్నీ అండ్ ఇడ్లీ పెట్టారు ససరి ఇడ్లీ ఓకే సాంబార్ ఇడ్లీ సాంబార్ వీళ్ళు నో చార్జెస్ చట్నీ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ మొత్తం ఒకటి రేటు ఓన్లీ ఇడ్లీ అనేది సాసర్లో మాత్రమే ఇస్తారు ఎందుకట్లా అంటే వేరే వాటిలో ఇప్పుడు పేపర్ ప్లేట్స్ కావచ్చు అవన్నీ యూజ్ చేయరు ఓన్లీ సాసర్లోనే ఇస్తారు కదా అసలు ఎందుకు కస్టమర్ డిమాండ్ ఇది ససరి ఇడ్లీ పేపర్ ఇడ్లీ ఎందుకు చేయాలా ఇది తినేది మంచిగా టేస్ట్ చేయవసరం ససరి యూజ్ చేయండి ససరి ప్లేట్ చేయాలి సో ఎంతమంది కస్టమర్స్ ఏంటని ఓన్లీ సాసర్లోనే ఇస్తారు ససరి ఇడ్లీ కావాలి ఓకే